ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు ముందు కూడా మనల్ని నడిపించి మనల్ని బలపరచును గాక. మనము జీవము గల దేవుని సన్నిధికి వచ్చున్నాము గనుక మన ప్రయాసము వ్యర్థమవ్వదు. హల్లెలూయా. మన ప్రార్థన వ్యర్థమవ్వదు, మనం చేసిన ఆరాధన వ్యర్థమవ్వదు. ఆయనకి మనము ఏ రీతిగా అప్పగించుకున్నామో ఆ సమర్పణానికి తగిన ప్రతిఫలముని, జీవముని ఆయన మనకి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆమేన్. ఆ కాలములో 7 దీప స్తంభము మధ్యలో సంచరించి ఎఫెసు సంఘముతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించి తన మాట చేత మనని కూడా ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. మన హృదయాన్ని దేవుని మాటకి సిద్ధపరచుకుంటాం, మన చెవిని ఆయన స్వరానికి సిద్ధపరచుకుంటాం. హల్లెలూయా. నిశ్చయంగా ఆయన తన వాక్కుని పంపి మనని బాగు చేస్తాడు. ఒక వాక్యంని చదువుతాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబాబేలుకు ప్రత్యక్షమవు, యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత అయినను బలము చేత అయినను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగిదని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవించెను. హల్లెలూయా. జెరుబాబేలుకి దేవుడు ప్రత్యక్షమై తన మాటని ఇస్తున్నాడు. జెరుబాబేలు దేవుడి వలన ఏర్పరచబడినవాడు. జెరుబాబేలు దేవుని హస్తంలో ఉన్నవాడు. జెరుబాబేలుని దేవుడు పిలుచుకున్నాడు. జెరుబాబేలుని దేవుడు తన కొరకు వేరు చేసుకున్నాడు. జెరుబాబేలు దేవుని చిత్తంని నెరవేర్చుటకు అక్కడ పిలువబడి ఉన్నాడు. జెరుబాబేలు మీద ఒక పెద్ద బాధ్యతని దేవుడు ఇచ్చి ఆయన హస్తము ద్వారా దానిని పూర్తి చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ప్రత్యక్షమై యెహోవా వాక్కు ఏమనగా. అక్కడ ఒక అద్భుతమైన మాట, జెరుబాబేలుకి యెహోవా మాట. జెరుబాబేలు కొరకు దేవుడు ప్రత్యేకంగా దిగి వచ్చాడు. జెరుబాబేలుని బలపరచుటకు దేవుడు ప్రత్యేకంగా దిగి వచ్చాడు. జెరుబాబేలుకి దర్శనమియ్యుటకు దేవుడు ప్రత్యేకంగా దిగి వచ్చాడు. ఈ రాత్రి మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రత్యేకంగా దిగి వచ్చి ఉన్నాడు. ఈ రాత్రి నీ కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన స్వరము ఒక్కొక్కరుగా ప్రత్యేకంగా ఆయన మాట్లాడుటకు దిగి వచ్చాడు. ఆ రోజు 1000 మంది ఉన్న బైబిల్ అంటుంది, జెరుబాబేలు కొరకు యెహోవా వాక్కు. ఈ రాత్రి మన చుట్టూ 1000 మంది ఉన్నా ఈ రాత్రి మన కొరకు యెహోవా వాక్కు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు తన దూతని పంపిస్తాడు. నీ కొరకు దేవుడు తన స్వరముని పంపిస్తాడు. నీ కొరకు దేవుడు చెయ్యాలని ఉద్దేశించిన కార్యాన్ని ఆయన పక్కన నిలబడి చేయి పట్టుకొని ఆయన కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఆ వాక్యం వల్ల చదువుతామయ్యా. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబాబేలుకు ప్రత్యక్షమవు, యెహోవా వాక్కు ఇదే. ఈ రాత్రి ఈ వాక్యము
మీ కొరకు యెహోవా దేవుడు ప్రత్యక్షమై మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నాకు ఎవరు? నీ దేవుడు. ఈ రాత్రి నా కన్నీటికి జవాబు ఎవరు? నీ దేవుడు. ఈ రాత్రి నా ప్రార్థనకి జవాబు ఎలా వస్తాయి? నీ దేవుడు. ఈ రాత్రి నేను ఎలా బాగుపడతాను? నీ దేవుడు వలన. నేను పోగొట్టుకున్న కార్యాన్ని ఈ రాత్రి నేను ఎలా పొందుకుంటాను? నీ దేవుడు వలన నువ్వు పొందుకుంటా. ఇన్ని సంవత్సరం నుంచి నేను పడే అవమానము, వ్యాధి, ఆ కొరతలు, ఆ ఆశీర్వాదం లేని ఆ బాధని నా జీవితంలో బాగు చేసేది ఎవరు? ఈ రాత్రి నీ కొరకు ప్రత్యక్షమైన నీ దేవుడే దానిని పూర్తి చేస్తాడు. నీకు కార్యము చేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. జెరుబ్బాబెలుకు కార్యం చేయుటకు ప్రత్యక్షమయ్యాడు. జెరుబ్బాబెలుతో మాట్లాడుటకు ప్రత్యక్షమయ్యాడు. జెరుబ్బాబెలు ముందు నడవటకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ఈ రాత్రి నీ కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు? బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత చాలయ్యా. నీ బలముతో నువ్వు సోలిపోయావు. మనుషుని బలముతో సోలిపోయావు. నేను ప్రార్థించి ఇంకా నా వల్ల కాదయ్యా అనుకున్నావయ్యేమో. ఏడ్చి ఇంకా ఏడుపుటకు నా దగ్గర బలము లేదనుకున్నావో ఏమో. విశ్వాసించి ఇంకా నేను నిలబడలేకపోతున్నావు అంటున్నావు ఏమో. కనిపెట్టి నేను చూసినది ఏది లేదు, ఇంకా నేను ఏది కూడా చూడను అనుకున్నావో ఏమో. నీ బలము చేత కాదు, శక్తి చేత కాదు, కానీ నీ కొరకు ప్రత్యక్షమైన దేవుని ఆత్మ బలము చేత నీ జీవితంలో ఇప్పటి వరకు చూడని కార్యము ఇది మొదలుకొని చూడబోతున్నారు. ఎన్ని సంవత్సర ఆలస్యమైన కార్యము ఇది మొదలుకొని అది ప్రారంభమవును గాక. అది జరుగుతాయి. అద్భుతాలు చూస్తారు. ఏమండి, అపవాది సిగ్గుపడినట్టు కార్యం చేస్తాడు. జీవముని మీరు చూస్తారు, అద్భుతాలు మీరు చూస్తారు, జవాబు మీరు చూస్తారు, వెతికే మేలుని మీరు చూస్తారు. మీ ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉందో వారు మరలా తీసుకువచ్చినట్టు చేస్తాడు. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన వాడు ఈ రాత్రి మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత. హల్లెలూయా. జెరుబ్బాబెలుకు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? 5వ వాక్యము. ఇట్లా నేను కాక జరుగునని చలవించను. ఇది విషయం. నీ బలము వలన ఇప్పుడు వరకు నువ్వు నిలబడిపోయావు, ఓడిపోయావు. జెరుబ్బాబెలు నిలబడి ఉన్నాడు, ముందు వెళ్ళలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నా బలము నేను ఎందుకు నీకు ప్రత్యక్షమయ్యాను, నేను ఎందుకు నీతో మాట్లాడుతున్నాను తెలుసా? గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు, అడ్డగించుటకు నీకు ఏమాత్రం సదుర భూమి అవుదువు. కృప కలుగును గాక. కేకలు వేయగా పై రాయి తీసి పెట్టించను. ఈ రాత్రి గొప్ప పర్వతమా జెరుబ్బాబెలుని అడ్డగించుకో నీవు ఏమాత్రము. ఈ రాత్రి ఒక్క నిమిషం ఉన్న స్థలంలో మీరు కన్ను మూసి మిమ్మల్ని అడ్డగించే పర్వతము ఇప్పుడు కృప కలుగును గాక. మీరు కృప కలుగును గాక అని చెప్పండి.
పర్వతం ఇప్పుడు కూలిపోతుంది. అందరూ ఏక స్వరముగా ఈ మాట చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. గర్భము యేసు నామములో తెరవబడును గాక. అడ్డగించే శాపము కూలిపోవును గాక, అడ్డగించే పాపము కూలిపోవును గాక, అడ్డగించే వ్యాధి కూలిపోవును గాక, సమభూమి మారును గాక, నిందలు కూలిపోవును గాక, కన్నీటి కూలిపోవును గాక, పోరాటము కూలిపోవును గాక, బాధలు కూలిపోవును గాక, నష్టాలు లేకుండా పోవును గాక, అడ్డగించే పర్వతము కూలిపోవును గాక. చప్పట్లు కొట్టి చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. చప్పట్లు చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక. పర్వతము కూలిపోతుంది, పర్వతము కూలిపోతుంది, అడ్డగించే కార్యము కూలిపోతుంది, కూలిపోతుంది, కూలిపోతుంది. పర్వతం కూలిపోతుంది, పర్వతం కూలిపోతుంది. నీ దుఃఖ దినము సమాప్తం అవుతుంది, దుఃఖ దినము సమాప్తం అవుతుంది, దుఃఖ దినము సమాప్తం అవుతుంది. చీకటి వెలుగుగా మారుతుంది. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యేసు నామములో గొప్ప పర్వతమా ఏమాత్రము కాదా రగా షగద రబన రగా షియద రబన కర. జెరుబాబెలుని అడ్డగించే పర్వతం కూలిపోతుంది. జెరుబాబెలుని అడ్డగించే పర్వతాన్ని తొలగించుటకు తన ఆత్మ బలముతో దిగి వచ్చాడు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ, దేవుని ఆత్మ. ఎందుకండి మనకి కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఎందుకు కావాలి? నీవు కూల్చలేని పర్వతాల్ని నీలో ఉన్న ఆత్మ బలము కూల్చివేస్తుంది. నీవు నడవలేకపోతున్నావు, ఆత్మ బలము నిన్ను నడిపిస్తావు. నీ ప్రేయర్ చేయలేకపోతున్నావు, ఆత్మ బలము నిన్ను ప్రార్థనలో నడిపిస్తావు. విశ్వాసంలో నిలబడలేకపోతున్నావు, ఆత్మ బలము నిన్ను విశ్వాసంలో నిలబడతాయి. దేవుని కొరకు రోషం కలిగి నిలబడలేకపోతున్నావు, కానీ నీలో ఉన్న ఆత్మ బలము దేవుడి కొరకు జీవించినట్టు ఒక గొప్ప ఆయుధంగా మార్చివేస్తుంది. అందుకే యేసయ్య పరలోకానికి ఎత్తబడే ఆ చివరి గడిలో ఒక మాట అన్నాడు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతారా? అపోస్తలుల కార్యం 1. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చూసారా, ఈ బాప్తిస్మా ఇచ్చే యోవాను నీళ్ళతో మీకు బాప్తిస్మా ఇచ్చాడు, కానీ కొద్ది దినము తర్వాత మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మా పొందుతారయ్యా, మీరు పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడతారయ్యా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకంలో ముద్ర వేయబడతారయ్యా. పేతురు భయపడి పారిపోయారు కదా, కానీ ఆ శక్తి మీద వచ్చిన తర్వాత మీరు పారిపోవరు, శత్రుని అణుకు తొక్కుతారు. మీరు పారిపోవరు, శోధనని ఎదుర్కొని నిలబడతారు. మీరు పారిపోవరు, వాక్యాన్ని ఎత్తు పెట్టుకొని మీరు ముందు సాగుతారు. మీరు పారిపోవరు, ప్రార్థనలో పోరాడి జయముని మీరు చూస్తారు. మీరు శ్లోకాన్ని చూసి భయపడరు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు కూడా నీకు విరోధంగా పని చేయదు. నీ మీద ఉన్న ఆత్మ బలము నీకు కేడముగా ఉంటాయి. యేసయ్య చెప్పాడు, నేను పోయిన తర్వాత అక్కడ వెళ్ళండి చెప్పలేదు, నేను పోయిన తర్వాత ఇలా చేయండి చెప్పలేదు, నేను పోయిన తర్వాత వేరే ఏది కూడా చెప్పలేదు. ఒక్కటి చెప్పాడు, నేను వెళుతున్నాను. యోవాను నీటితో బాప్తిస్మా ఇచ్చాడు,
కానీ కొన్ని దినము తర్వాత పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు. దాని తర్వాత మీరు గడ్గడి చూసి భయపడరు, శత్రుని చూసి భయపడరు, నష్టాన్ని చూసి భయపడరు, వ్యాధిని చూసి భయపడరు, పోరాటాన్ని చూసి భయపడరు, ఒక ఇబ్బందిని చూసి భయపడరు. ఏ అంటారు తెలుసా? నా లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ ధైర్యాన్ని మనలో కలిగ చేసేది ఆత్మ బలము. జెరుబ్బాబెలు, మందిరం కట్టుటకు అడ్డగిస్తున్నారా? నీ చేతితో పునాది వెయ్యకూడదని అడ్డగిస్తున్నారా? నీ చేతితో నీ మందిరాన్ని కట్టకూడదని అడ్డగిస్తున్నారా? భయపడవద్దు. నిన్ను అడ్డగించే పర్వత లాంటి సమస్యను సమభూమిగా మారినట్టు నా ఆత్మ నీతో ఉంది. చాలండి, చాలు. ఈ భూమిలో ఈ కడవరి దినములో ఎవరో ఒకరు ప్రార్థనని నమ్మి బ్రతికి అనుభవాన్ని ఆపివేయండి. ఎవరో నా కొరకు ప్రార్థిస్తారు అని ఆ నమ్మకాన్ని వదిలేసండి. ఈ బలముని మీరు పొందుకుంటే నీ ప్రార్థన చాలు సమస్తని తల కిందగా మార్చివేయుటకు. నీ మోకాలండి సింహాసనం విడిచి దేవుడు కింద దిగి వచ్చినట్టు మార్చివేస్తాయండి. మీ విశ్వాసం దేవుడు నీ కొరకు కార్యం చేసేనట్టు మార్చివేస్తాయండి. ఇదన్నీ ఎలా సాధ్యం? ఒక్క ఆయుధం మీద సాధ్యం. ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తి. ఈ మాట చెప్పగానే ఏంటంటే ఆ 120 మంది ఆ పై గదిలో కూర్చొని ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నారు, తగ్గించి ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి దేవుని పిల్లలకి ఒక మాట నేర్పిస్తాను. ఇదే మీ జీవితానికి పునాది, ఇదే మీ కుటుంబానికి పునాది, ఇదే మీ ఆత్మీయ జీవితానికి పునాది. రాబోయే దినములో పోరాటంని సమస్యని ఎదుర్కొని జయము కలిగిన వారిగా మీరు ఉండాలంటే ఇదే పునాది. ఏమిటి? దేవుని శక్తిని మీరు స్వతంత్రించుకోండి, దేవుని బలముని పొందుకోండి. ప్రార్థించి ఏడ్చి 10 రోజు ఏడుస్తున్నారు. ఆ వాగ్దానం కావాలి, ఆ బలము నాకు కావాలి, ఆ శక్తి కావాలి. 10వ రోజు పెంతెకోస్తు దినం వచ్చింది. ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది, ఒక్కొక్కరిని నింపింది. బైబిల్లో చెప్పిన మాట, భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు. వారిలో ఒక నూతన బలం వచ్చేసింది, వారిలో ఒక నూతన విశ్వాసం వచ్చేసింది, వారిలో ఒక నూతన ధైర్యం వచ్చేస్తుంది. సమాజంలో విరోధించే వారు లేచిన విరోధాన్ని దాటి వారు దేవుని కొరకు సాక్షులుగా జీవించటం మొదలు పెట్టారు. ఆ ఆత్మని పొందిన తర్వాత నా బైబిల్ చెప్పే మాట, పరిశుద్ధ ఆత్మ బలముని ఆ 120 మంది పొందిన తర్వాత, సంఘస్థులు పొందిన తర్వాత వారు కూర్చుండి ఒక స్థలంలో ప్రార్థిస్తే ఆ స్థలము కదిలించబడుతుందంట. పరిశుద్ధాత్మ బలముని పొందుకొని వారు ప్రార్థిస్తే ఏదండి చిరచాలము పునాది కదిలించబడుతుందంట. వారు ప్రార్థనలో ముందు వెళ్తే ఆత్మ దేవుడు కార్యముని చేస్తున్నాడంట. రోగులు స్వస్థత పొందుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. ఆ దేవుడు మన దేవుడు కాదా? ఆ పెంతెకోస్తులు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ బలము మన కొరకు కాదా? ఉపవాస దినములో దేవుడు మీకు నేర్పించే ఒక మాట, నా కుమారుడా, నా కుమార్తె, ఎన్నో విషయాన్ని ఆలోచిస్తున్నావు, ఎన్నో కార్యం మీద ఆధారపడుతున్నావు, ఎన్నో తిప్పలు పడుతున్నావు, ఎన్నో ప్రయత్నాలు. ఒక్కసారి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఏకాంతముగా నా సన్నిధిలో కూర్చుండి నాకు నీ బలము కావాలని చెప్తే ఎంత బాగుంటాయి. నా ప్రయాసము చాలయ్యా. దేవుడు పాదంలో కూర్చుండి ఏకాంతముగా ఒక చిన్న బిడ్డలాగా తన హృదయాన్ని తగ్గించుకొని
ఈ కన్ను నుంచి కన్నీటిని ఆయన పాదంని తడిపి, దేవా నీ బలము నాకు కావాలయ్యా. ఎంత బాగుంటాయి. ఒక్కసారి ఆత్మ దేవుణ్ణి బలముని మనం పొందుకుంటే అపవాది నీ ఇంటి ద్వారము దగ్గర రావుటకు భయపడతాడండి. నీ స్కూల్కి వెళ్ళి నీ పిల్లల మీద ఒక చిన్న బలహీనతని తీసుకొని రావుటకు కూడా ఆయన ఆలోచిస్తాడండి. ప్రాకారంగా ఉండిపోతాయి ఆ బలము. ఏ పెద్ద కార్యాన్ని గురించి, ఏ చిన్న కార్యాన్ని గురించి మీరు ఏడ్చారో, ఈ బలము వచ్చిన తర్వాత సమస్య ముందంటావు, నీవు నా ఇంటికి ఎలా రాగలిగావు? యేసు నామములో తొలగిపో అనేది నీ ప్రార్థన అధికారముతో కూడినదై మారిపోతాయి. ఆ బలముని మన తోడుగా పిలవట్లేదు కనుక మనము నీరసానికి గురి అయిపోతున్నాం, ఇబ్బందికి గురి అయిపోతున్నాం, సోలిపోతున్నాం, నా వల్ల కాదంటున్నాం, అవనమ్మకానికి మనం చోటు చేస్తున్నాం. ఒక్కసారి రాత్రి ఈ భూమిలో ప్రతి బలముకి ఒక ముగింపు ఉంది. ప్రతి ఆయుధానికి ఒక ముగింపు ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి మటుకు ముగింపు లేదు. ఆయన శక్తికి ముగింపు లేదు. పరిశుద్ధాత్మ కార్యానికి ముగింపు లేదు. పరిశుద్ధాత్మ నడిపింపుకు ముగింపు లేదు. ఆయన అభిషేకానికి ముగింపు లేదు. ఆయన అద్భుతాలకి ముగింపు లేదు. ఆయన వరాలకి ముగింపు లేదు. ఆయన ఎంత దూరమైన వెళ్ళగలుగుతున్నాడు, ఎంత గొప్ప అద్భుతాలను చెయ్యగలుగుతాడు, ఏ స్థితి నుంచి నిన్ను నిలబెట్టగలుగుతాడు, ఎంత ఉన్నతమైన స్థానంలో అయినా నిన్ను కూర్చోబెట్టగలుగుతాడు. రాత్రి దేవుంటాడు, నీకు ప్రత్యక్షమై నా స్వరము నీ కొరకు ఈరోజు ఏమిటంటే, నా శక్తి నిన్ను పొందుకో, నా అభిషేక బలముని పొందుకో. 10 మందికి నువ్వు ఉపయోగపడతావు. ఆ పరిశుద్ధాత్మ బలము నీ కొరకు కాదు, నీ ద్వారా 10 మంది లేవనెత్తబడతారు. ఈ భూమిలో ప్రతి భాషకి ఒక కల్చర్ ఉంది. ప్రతి దేశానికి ఒక కల్చర్ ఉంది, అంతేనా? ఇప్పుడు మన భారతదేశం అంటే మనకి ఒక కల్చర్ ఉంది. ఈవెన్ మన భారతదేశంలో కూడా స్టేట్కి కల్చర్ ఉంది, భాషలకి కల్చర్ ఉంది. ప్రపంచ దేశంని తీసుకున్న అమెరికాకు ఒక కల్చర్ ఉంది, భాషల కల్చర్ ఉంది, డ్రెస్సింగ్ కల్చర్ ఉంది, ఏంటంటే తిండిలో కల్చర్స్ ఉంది, పనిలో కల్చర్స్ ఉంది. ఇలా ఈ ప్రపంచంలో ప్రతి దేశానికి డిఫరెంట్ కల్చర్ ఉంది. ఒక దేశం లోపల రాష్ట్రానికి డిఫరెంట్ కల్చర్ ఉంది. ఆ కల్చర్లో ఒక ప్రభావం ఉంటాయి. ఆ కల్చర్లో వారు ఏందని నడుస్తున్నారు, జీవిస్తున్నారు. అలాగనే అభిషేకానికి కూడా ఒక కల్చర్ ఉందండి. అభిషేకంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అభిషేకం మనుషుల బలము లాంటిది కాదు. అభిషేకం ఒక ఆయుధ బలము లాంటిది కాదు. అభిషేకము ఒక వ్యక్తిలో ఉన్న బలము లాంటిది కాదు. అభిషేకము ఏదో ఒక జంతువులో ఉన్న బలము లాంటిది కాదు. అభిషేక బలము అది పరలోక బలము. హల్లెలూయా. ఆ పరలోక దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఆ బలముని ఇస్తున్నాడు. దీనికి మించిన భాగ్యం ఏముంది? ఈ అభిషేకము మన జీవితంలో మనం పొందుకుంటే, నేను చెప్పనా, మీ పిల్లల్ని గురించి మీరు భయపడవలసిన అవసరమే ఉండదు. ఏమైద్ది భయమే ఉండదు, కలవరమే ఉండదు. ఎందుకు తెలుసా? నీలో ఉన్న బలము నిన్ను ఉన్నతమైన అనుభవంలో నిన్ను ముందు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒక జెరుబాబేలు కొరకు కాదు. జెరుబాబేలు నిన్ను అడ్డగించే పర్వతము ఎలా కూలిపోవునుగాక, సమభూమిగా పోవునుగాక. సమభూమిగా పోవునుగాక అంటే దీని తర్వాత వెతికినా కూడా అది కనబడకూడదు. అది మిగిలే దానితో కలిసిపోవాలి, అంతే. ఆ స్థలము కూడా గుర్తు ఉండకూడదు.
ఇక్కడ పలానా ఒక పర్వతము ఒక కాలంలో ఉండేది అని మాట్లాడినా వెతికినా కూడా కనబడకూడదు. గుర్తింపు లేనంట మీ సమస్యని ఆత్మదేవుడు మార్చివేస్తాడండి. హల్లెలూయా. దేవుని బలము ఎటువంటిది తెలుసా? మీరు వెతికినా కూడా ఆ సమస్యను మరల మీరు చూడలేరు. దేవుని బలం ఎటువంటిది తెలుసా? మీరు మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా మీ గుర్తులు కూడా రానంత దానిని తడిసి పాడేస్తాడు. ఈరోజు ఏ బాధ నిన్ను అల్లాడిచ్చిందో ఒకరోజు నువ్వు గుర్తు చెయ్యాలని అనుకున్నా కూడా నీ గుర్తుకు రానంత దూరంలో నా దేవుడు ఆ సమస్యని దూరం చెయ్యనుగాక. ఈ కాలంలో ఎంతగా ఎక్కువ ఏడ్చి కూర్చున్నావో ఈ బలము వలన నువ్వు అంతగా ఆ అద్భుతాన్ని తలంచి నువ్వు దేవునికి మహిమ చెప్తావు. ఆ బలము ఒక 2-3 మాటలు నేను మీకు చెప్పి ఈ రాత్రి ఒక విడుదలలో మిమ్మల్ని నేను నడిపించాలని ఇష్టపడుతున్నాను. ఒక చిన్న మాట. ఈ అభిషేక బలము ఎటువంటి కార్యమును చేస్తుంది? ఒక 2-3 కార్యము సమయాన్ని బట్టి. ఈ పరిశుద్ధాత్మ అభిషేక బలము ఎటువంటి కార్యం చేస్తుంది? మొదటిగా మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే 133 కీర్తనలు మొదటి 2 వాక్యం చదవండి అయ్యా. 133 కీర్తనలు మొదటి 2 వాక్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి, అభిషేకం ఒక ఏంటంటే ప్రత్యేకత ఏమిటంట? అది ఆ పరిశుద్ధాత్మ అభిషేకము తల మీద పోయబడి ఆరోను గడ్డపు మీద కారి అతడు అంగి ఒక అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అభిషేకం ఒక ప్రత్యేకత. మొదటి ఏమిటంటే మీ శరీరాన్ని పూర్తిగా తన స్వాధీనం చేసుకుంటాయి. హల్లెలూయా. అభిషేకం ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మిమ్మల్ని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకుంటాయి. అక్కడ రాయబడింది ఆ అభిషేక తైలం ఎక్కడ పోయబడింది? తలలో పోయబడింది. కానీ ఆ తలలో పోయబడిన తల నుంచి ముఖంలో కారుతుంది, అలాగనే దాడిలో కారుతుంది, అలాగనే శరీరంలో కారుతుంది, అంగిలో చివరి వరకు. అభిషేకం ఒక ప్రత్యేకత ఏం తెలుసా అండి? పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎందుకంటే నిన్ను పూర్తిగా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. నీ శరీరాన్ని శత్రు ముట్టుటకు అనుమతి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అభిషేకము నీ తలను వరకు ఆవరించలేదు, అభిషేకము నీ చేతిని వరకు కాదు, అభిషేకము నీ కాలుని వరకు కాదు. అభిషేకంలో ఉన్న ప్రత్యేకత, అభిషేకంలో ఉన్న బలము నిన్ను పూర్తిగా తన స్వాధీనం చేసుకుంటాడు. నా బిడ్డని శత్రు ముట్టుటకు వీలు లేదు, నా పిల్లల్ని ముట్టుటకు వీలు లేదు, సంపాదనని ముట్టుటకు వీలు లేదు, నీ అవయాల్ని ముట్టుటకు వీలు లేదు. నీకు విరోధంగా శత్రు విసిరే బాణము నీ గుడారానికి రావుటకు వీలు లేదు. ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం పైన ఒక మేఘం ఉండేది. ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మేఘము వారితోనే నడిచేది. వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ మేఘం ఉంటాయంట. వాళ్ళు కూర్చుంటే ఆ మేఘం ఉంటాయంట. వారు లేచేటప్పుడు ఆ మేఘం ఉంటాయంట. వాళ్ళు ప్రయాణమును మొదలు పెడితే వారితో పాటు ఆ మేఘం వెళ్తాయంట. వారికి మనకి ఉన్న తేడా తెలుసా? వారి పైగా మేఘం నడిచింది. ఈ కొత్త నిబంధనలో యేసయ్య రక్తములో కడుగబడిన దేవుని పిల్లలు తల నుండి పాదం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. నా అవయములో ఆయన బలము ఉంది.
శత్రు ముట్టుటకు వీల్లేదండి, శత్రు ముట్టుటకు వీల్లేదు. గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలుకు ముందు ఎలా అవ్వాలి? సమభూమిగా అయిపోవాలి. అభిషేకం ప్రభావం ఏమిటంటే నిన్ను పూర్తిగా కప్పివేస్తుంది. మన పిల్లల్ని, పశు పిల్లల్ని మనము బయట తీసుకొని వెళ్ళేటప్పుడు మన 2 చేతితో మన పిల్లల్ని పూర్తిగా గట్టిగా కౌగిలించుకుంటాం. ఆమె మన పిల్లల్ని మనం ఎంత గట్టిగా కౌగిలించుకున్నా ఎక్కడో కాలు, చెయ్యి ఏదో అంతంత కనబడతాయి. ఎంత కప్పినా ఎక్కడో కొంచెం అంచె గ్యాప్ ఉంటాయిలే. కానీ మన సామర్థ్య కొలది, నాకున్న పూర్తి బలముతో, నాకున్న పూర్తి తెలివితో నా బిడ్డని ఎంతగా నేను జాగ్రత్త పరచుకుంటున్నాను, ఎంత గట్టిగా పట్టుకోగలుగుతున్నానో నా బిడ్డని పట్టుకోగలుగుతున్నాను, నా బిడ్డని ఎంత గట్టిగా నేను మరువు చేయగలుగుతున్నాను, మరువు చేస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డని ఇంత జాగ్రత్తగా, ఇంత శ్రద్ధగా తన బలముతో కూడా పట్టుకోగలుగుతుందంటే, తాను కాలు జారిన, ఆ తల్లి కింద పడిన తన బిడ్డకి ఏ అపాయము, గాయాలు తలగకూడదని ఇంత సమర్పణ కలిగి, ఇంతగా శ్రద్ధతో ఉంటే మన కొరకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చిన ఆత్మదేవుడు ఇంకా ఎంత ఎక్కువ మన మీద శ్రద్ధ చూపిస్తాడు. హల్లెలూయా. నీ కాలు జారనీయడు, ఎందుకంటే అది తల మీద పొయ్యబడి అంచుల వరకు నిన్ను పూర్తిగా తన స్వాధీనంలో, నిన్ను పూర్తిగా తన నీడలో, నిన్ను పూర్తిగా తన కృపలో ఉంచుకొని నిన్ను నడిపించేవాడు దేవుని శక్తి. హల్లెలూయా. నువ్వు దేవుని ఈ రాత్రి నుంచి ప్రార్థించండి, నేను దేవుని నీడలో ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ నీడలో ఉన్నాను, నా కుటుంబము, నా పిల్లలు, నేను చేసే పని, నా ధనము, నా ప్రతి కార్యము పరిశుద్ధాత్మ దేవుని నీడలో ఉన్నవి. అపవాది నువ్వు ముట్టుటకు వీల్లేదు. హల్లెలూయా. అభిషేకంలో ఉన్న రెండో ప్రత్యేకత, మొదటి మన శరీరాన్ని పూర్తిగా దేవుని బలము స్వాధీనం చేసుకుంటుంది, నడిపిస్తుంది, మరువు చేసుకుంటుంది. రెండోది, అభిషేకములో ఉన్న రెండోది శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది ఏమిటి అంటే 2 సామ్యుయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతారా? 2 సామ్యుయేలు గ్రంథము. జనులు ఇజ్రాయేలు మీద రాజుగా దావీదుకి పట్టాభిషేకము చేసిరి అని. చాలయ్యా. ఇజ్రాయేలు దావీదుని తనకి రాజుగా పట్టాభిషేకము చేసిన వార్త ఎవరికి వినబడిందంట? ఇది అభిషేకములో ఉన్న ప్రత్యేకత. నీవు ఎవరు, నీ గుర్తింపుని దేవుడు అన్ని శత్రు చూసినట్టు చేస్తాడు. హల్లెలూయా. నాకు గుర్తింపు లేదయ్యా, నేను బలహీనుడయ్యా, నేను ఇంతవరకే. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను, మీ గుర్తింపు నిన్ను విరోధించిన వాడు చూసినట్టు నా దేవుడు నిన్ను మార్చునుగాక. నాకు గుర్తింపు లేదు, నా తలరాత ఇంతే, నేను బలహీనుడు, నాకు గుర్తింపు అనేది ఏ లేదయ్యా, మంచివాడని పిలువబడుటకు కూడా నాలో ఏ యోగ్యత లేదంటారా? ఈ అనుభవాన్ని దాటి వచ్చిన వాడే దావీదు. అడవి ఆయన నివాస స్థలము, అడవి ఆయన నివాస స్థలము, ఆయన స్నేహితులు ఆయన కాచే గొర్రెలు. దావీదు అడవి ఆయన నివాస స్థలం, ఆయన మేపుతున్నాడే ఆ గొర్రెలే ఆయనకి స్నేహితులు. ఆయనకి నమ్మకము, ధైర్యము, ఆధారము ఎవరంటే దేవుడు.
ఆ అడవిలో ఆయనకు ఒకే ఒక ఆధారం, ఒకే ఒక నమ్మకము, ఒకే ఒక ధైర్యము. ఎవరు? తాను నమ్ముకునే దేవుడు, తనతో ఉన్న స్నేహితులు గొర్రెలు, తన నివాస స్థలము అడవి. గుర్తింపు లేనివాడు, అనాథగా విడువబడిన వాడు, శపించబడిన వాడు, తండ్రికి దూరమైన వాడు, చెప్పలేని బాధల్ని అనుభవించిన వాడు, దుఃఖాన్ని అనుభవించిన వాడు, వేదనని అనుభవించిన వాడు, నిందల్ని అనుభవించిన వాడు, దావీదులాగా కన్నీరు కార్చిన భక్తుల్ని బైబిల్లో తక్కువ మనం చూస్తామండి. దావీదు అనుకున్నాడు, ఈ అరణ్యంలోనే నా బ్రతుకు అయిపోతాయేమో, ఈ గొర్రెల్ని మేపుతూ మేపుతూ నా బ్రతుకు అయిపోతాయేమో. కాదు దావీదు, నువ్వు అరణ్యములో ఉన్నా, గొర్రెల్ని మేపిన నీ గుర్తింపు దేశానికి చూపించవలసిన సమయం వస్తుంది. దావీదు ఎవరు అనేది దేశము చూసే సమయం వస్తుంది. ఇంకా కొంచెం ఓపికతో ఉండండి. ఈ రాత్రి నేను మీకు చెప్తాను, ఇంకొని మీ ప్రార్థనని ఇంకో కొంచెం పెంచండి అమ్మా, ఇంకా కొంచెం కన్నీరు కార్చండి, ఇంకా కొంచెం మీ విశ్వాసాన్ని బలపరుచుకో, ఇంకా కొంచెం వాగ్దానాన్ని పట్టుకో, ఇంకా కొంచెం దేవుడి దగ్గర వచ్చేసి నీ గుర్తింపు బయటికి వచ్చే సమయం వస్తుంది. నిన్ను గుర్తు పెట్టే సమయం వస్తుంది. నువ్వు ఎవరు అనేది లోకము మాట్లాడే సమయం వస్తుంది. ఇశ్రాయేల్లో దావీదు అభిషేకించబడితే ఫిలిష్తీయులకి వినబడిందంట, నీవు ఎవరు అనేది నీ శత్రు అర్థం చేసినట్టు కార్యం చేసేది దేవుని ఆత్మ బలము. నువ్వు ఎవరు అనేది, నా బిడ్డ ఎవరు, నిన్ను సేవించే నా బిడ్డ ఎవరు అనేది లోకము తెలుసుకున్నట్టు, నీ శత్రు అర్థం చేసుకున్నట్టు నా దేవుని హస్తము, నా దేవుని బలము నిన్ను నిలబెడతాయి. ఈ రాత్రి చెప్పనా, ఈరోజు మీరు ఉన్న స్థాయి మీ పరిపూర్ణ స్థాయి కాదు, రాబోయే దినంలో మీరు చూడబోయేది పరిపూర్ణ స్థాయి, ఉన్నతమైన స్థానము. అదే నీ గుర్తింపు, పరలోకము నీకు ఇచ్చిన గుర్తింపు. నీ గుర్తింపు మనుషులు కొట్టివేయవచ్చు. ఆమె నీ గుర్తింపు నీవే కొట్టివేయవచ్చు, నీ గుర్తింపుని మనుషులు కొట్టివేయవచ్చు. పరలోకం నీకించే గుర్తింపుని ముట్టుటకు కూడా ఎవరికి రైట్స్ లేదు. పరలోకం నీకిచ్చే స్థానంని అబ్బగరించుటకు శత్రుకు అనుమతి లేదు. పరలోకం ఇచ్చే ఆశీర్వాదాన్ని శత్రు విరోధించుటకైనా సరే, ముట్టుటకైనా సరే, అబ్బగరించుటకు అస్సలు అనుమతి లేదు. అది పరలోకం నీకిచ్చిన స్థానము, పరలోకం నీకిచ్చిన గుర్తింపు. ఈరోజు కొందరిని ఎగతాళిగా మాట్లాడతారు, జోకుగా మాట్లాడతా. నేను చెప్పనా, ఒక్కసారి అభిషేకముతో మీరు జీవించడం మొదలు పెట్టారనుకోండి, మీ దగ్గర ఎవరు ఎగతాళిగా కూడా మాట్లాడరు, జోకుగా కూడా మాట్లాడరు. ఆ అభిషేకం నేను అంతగా కాపాడుతాయి. అనుభవం నుంచి చెప్తున్నాను. మీ మీద ఉన్న అభిషేకము నీ దగ్గర ఒకడు ఏలు చూపించుటకు కూడా వదిలిపెట్టదు. నీ మీద ఉన్న అభిషేకం చెయ్యి వేయుటకు ఆయన అనుమతి లేకుండా చెయ్యి వేయలేడు. ఆ అభిషేకం ఎటువంటిదంటే, నువ్వు స్నేహితుడు అవ్వచ్చు, ఇంటివారు అవ్వచ్చు, అన్యుడు అవ్వచ్చు, నీ ముందు ఒక లిమిట్లోనే ఉండిపోతారు. మాట్లాడనియ్యడు, వదిలిపెట్టడు. ఆ అభిషేకం అటువంటిది. అభిషేకం ఇటువంటిది. అనుభవములు నేను మీకు చెప్తున్నాను. వందల సేవకులు పరిచయం ఉన్నారు. ఇప్పుడు వరకు నా దగ్గర జోకుగా మాట్లాడేవారు ఒక్కరు లేదు. వాళ్ళ వయసు కంటే నేను ఎంతో చిన్నవాడైనా కూడా ఆ ఘనత, దానికి ఒకే ఒక కారణం తెలుసా? నీ మీద ఉన్న అభిషేకము. నీ మీద ఉన్న అభిషేకము శత్రు దగ్గర నుంచి నీకు ఘనతని తీసుకొని వస్తాయి. నీ మీద ఉన్న అభిషేకం నీ కుటుంబంలో నీకు గౌరవాన్ని తీసుకొని వస్తాయి. నీ మీద ఉన్న అభిషేకము సమాజంలో పెద్దవాడైనా నీ దగ్గర వచ్చేటప్పుడు ఏందండి, ఆ అనుభవాలు మారిపోతాయి.
అందుకే అంటున్నాడు, బలము చేత కాదయ్యా, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత అభిషేకం ని పొందుకో. నువ్వు ఎవరు అనేది నీ శత్రు అర్థం చేసినట్టు నేను చేస్తాను. శత్రు మీ మీద సాక్ష్యం చెప్తారండి, పలానవాడు ఇవాళ దేవుడి వీళ్ళతో ఉన్నారు, దేవుడి వీళ్ళకు తోడే ఉన్నాడు. దేవుడు మన గుర్తింపుని శత్రు చేసినట్టు మార్చే దినము వచ్చింది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అభిషేకములో ఉన్న మూడో ప్రత్యేకత ఏం తెలుసా? బలగిన వేళలో, మరలా చెప్తాను, అభిషేకములో ఉన్న మూడో ప్రత్యేకత, బలగిన వేళలో నీ కొరకు యుద్ధము చేసేది అభిషేకము. సోలిపోయిన వేళలో, కృంగిన వేళలో, బలగిన వేళలో, భయముతో నింపిన వేళలో, ఏమైతో అని కలవరంలో ఉన్న వేళలో నీ పక్షములో నిలబడి నీకు ముందు అడుగు వేసి నీ కొరకు యుద్ధం చేసేది అభిషేకము. అభిషేకము. హల్లెలూయా. 2 సామ్యుయేలు గ్రంథము, ఆ వాక్యం వరకు చదువుతారా? 21వ అధ్యాయము 15-16. 2 సామ్యుయేలు గ్రంథము 21:15-16. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి యుద్ధము చేసినప్పుడు అప్పుడు ఖడ్గము కొత్తది, ఆదుకొని కొట్టి చంపును. అక్కడ ఎవరు దావీదును ఆదుకున్నారు? అభిషేక్. హల్లెలూయా. దావీదు ఫిలిష్తీయుల యుద్ధము తీవ్రంగా జరుగుతుంది. బైబిల్ అంటుంది దావీదు ఏమైపోయాడండి? సోలిపోయాడు, తగ్గిపోయాడు, బలమంతా ఇంకా బలం లేదు. శత్రు తీవ్రపడుతున్నారు. ఆయనకు బదులుగా ఆయన పక్షంలో అభిషేకించబడిన వాడు వచ్చి నిలబడుతున్నాడు. హల్లెలూయా. సోలిపోయిన వేళలో, కృంగిన వేళలో అయిపోయింది అనుకుంటున్నారా? నేను చెప్పనా, మీ పక్షంలో యుద్ధం చేసింది యెహోవా బలము, అభిషేక బలము. సోలిపోయారని భయపడవద్దమ్మా, బలము లేదని భయపడవద్దమ్మా, నా పక్షంలో ఎవరని భయపడవద్దమ్మా, పిల్లల కార్యము ఎలా జరుగుతాయి భయపడవద్దమ్మా, ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తాను భయపడవద్దు. నీకు బదులుగా యుద్ధం చేసేవారు నీ దేవుడైన యెహోవా ఆత్మ. ఫరోను తరుముతున్నాడా? తరుమని. ఫరోను దగ్గర వస్తున్నాడా? రాని. ఫరోను సైన్యం నీ కంటికి కనబడుతుందా? కనబడని. 2 పక్కన పర్వతాలు కనబడుతుందా? కనబడని. ముందు ఏందండి? ఎర్ర సముద్రం కనబడుతుందా? ఇంకను భయము పెరుగుతుందా? కలవరం పెరుగుతుందా? ఏం చేయాలని అర్థం కావట్లేదా? శత్రు దగ్గర వస్తున్నాడు. అయిపోయామన్న వేళలో దేవుడు మోషే కర్రని ఏం చేశాడంటే వాడుకున్నాడు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు యుద్ధం చెయ్యుటకు ఎవరినైనా దేవుడు నిలబెట్టుకుంటాడు. పర్వతము చుట్టూ ఉన్న, ఎర్ర సముద్రం ముందు ఉన్న, వెనక పగన ఫరోను సైన్యము తరి ఉన్న చివరి గడిలో నీవు ముగిలిగిపోవు, నీకు విరోధంగా వచ్చిన ఫరోను మునిగిపోతారు. అభిషేక బలం ఎటువంటిది? నీతో ఉన్న దేవుని ఆత్మ బలం ఎటువంటిదంటే, సోలిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, ఇక అర్థం కాని వేళలో నీ పక్షంలో యుద్ధం చేసేవాడు యెహోవా. నీకు యుద్ధం చేసేవాడు యెహోవా. సింసోను యుద్ధము ఆ గాడిద ఎముకలతో 1000 ఫిలిష్తీయుల్ని కొట్టి ఏందండి పూర్తిగా అలసిపోయి ఏడుస్తాడు. దేవా, దాగము వలన నా ప్రాణము పోతుందని కేకలు వేయగా అతడు కొరకు దేవుడు ఒక ఊటని కలుగ చేశాడు. హల్లెలూయా.
ప్రాణము పోనీయుటకు సింసోను పిలువబడలేదు. నీవు బ్రతికి ఉండుటకు పిలువబడినవాడు, ఏలుబడి చేయుటకు పిలువబడినవాడు, శత్రు చేతి నుంచి ప్రజల్ని తప్పించుటకు పిలువబడినవాడు. నా బలము నీతో ఉంది. హల్లెలూయా. మన కొరకు యుద్ధం చేసేవారు ఉన్నారండి, యుద్ధం చేసేవారు ఉన్నారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు కావలసింది ఒకటే. నీ సమస్యలు 100కి పైగా ఉంటాయి, కానీ నీకు కావలసినది దేవుని ఆత్మబలము. దేవుని ఆత్మబలము పరిస్థితుల్ని మార్చివేస్తాయి. ఆత్మబలము నేను రూపాంతరానికి నడిపిస్తాయి. ఒక మాట చదువుతారు, ప్రార్థన చేస్తాము. మొదటి సామ్యూయలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి అయ్యా. మొదటి సామ్యూయలు గ్రంథము. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చెను, వారితో కలిసి ప్రకటన చేయుచు కొత్త మనసు వచ్చును. చాలు, దేవుడు నీకు తోడే ఉంటాడు. అభిషేకంలో ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? 4వది, నీవు కొత్త వ్యక్తిగా మారిపోతావు. ఈ రాత్రి నేను మీకు ప్రవచనగా ఈ మాట చెప్తాను. అన్ని నూతనమవునుగాక, అన్ని నూతనమవునుగాక, సమస్తము నూతనమవునుగాక. యెహోవా ఆత్మ బలంలో ఉన్న ప్రత్యేకత 4వ అనుభవం ఏం తెలుసా? నువ్వు కొత్త మనిషిగా మారిపోతావు. పరిస్థితులు మారుతుంది. నేను చెప్పనా? చీకటి వెలుగుగా మారుతుంది, బూడిది భూదండంగా మారుతుంది, శాపము ఆశీర్వాదంగా మారుతుంది, శత్రు కూలిపోతున్నాడు. యెహోవా ఆత్మ నీ మీద వస్తాడు. నువ్వు కొత్త మనసుని ధరించుకుంటా, కొత్త మనసు మారిపోతా. ఈ రాత్రి మీ సమస్యలు నాకు తెలియదని, కానీ ఒక విషయం చెప్తాను, ప్రతి సమస్యలు మార్చబడే సమయంలో మనం వచ్చి ఉన్నాం. ఈ రాత్రి ఒక్క ధైర్యముతో ఈ మాటని పట్టుకోండి. దేవా, నా మీద మీరు రండయ్యా, మీరు నా మీద, నేను కొత్త మనసు, నేను కొత్త మనసు. నా కన్నీటిని నేను ఇంకా చూడకూడదు, నా దుఃఖం నేను ఇంకా చూడకూడదు, నా వ్యాధిని నేను ఇంకా చూడకూడదు, నా పోరాటంని నేను ఇంకా చూడకూడదు. నేను కొత్త మనసుగా, కొత్త మనసుగా, సమస్తము నూతనమవుతుంది, సమస్తము నూతనమవుతుంది. సమస్త పూర్వముని గురించి ఇంకా మాట్లాడవద్దు. ఇంకా మీరు సమస్యని మాట్లాడు. ఇదిగో నేను నూతన కార్యము చేయుచున్నాను, అది ఇప్పుడే. చెప్పండి, అది ఇప్పుడే. రాత్రి చెప్తారా? మీ శిరస్సు మీద చేయి పెట్టి చెప్పండి, నాలో అది ఇప్పుడే ప్రారంభమవుతుంది, నాలో ప్రారంభమవుతుంది. నూతన కార్యము ప్రారంభమవుతుంది. నూతన కార్యం నా కన్ను చూస్తుంది, నూతన వార్తని నా చెవి వింటుంది. మీ రిపోర్ట్ యేసు నామములో మారుతుంది, రిపోర్ట్ మారుతుంది, మనుషుల మాటలు మారుతుంది, సమస్యలు మారుతుంది. యెహోవా ఆత్మ వలన నువ్వు నూతన అద్భుతాన్ని చూస్తావు, నూతన అద్భుతాన్ని చూస్తావు, నూతన మార్గముని చూస్తావు, నూతన విడుదలని చూస్తావు. ఎండిన భూమి ఎడారిగా, ఎండిన భూమి ఏదెను వనముగా మారునుగాక. హల్లెలూయా.